ఈనాడు తెలంగాణలో డాన్సర్స్ కానీ అదేవిధంగా డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పొరపాట్లు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొని మనకు స్వచ్ఛతంగా మనకు పోయిన కార్యక్రమంలో మనకు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా ఒక లబ్ధి పొందాలి అని చెప్పేసి ఒక యూనియన్గా తయారు చేద్దామని చెప్పేసి వచ్చిన అన్నగారికి భోగి అశోక్ గారికి అదేవిధంగా శాంతిరాజ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ రాజు నాయక్ గారికి కూడా కళాభివందనాలు తెలియజేస్తూ కళాకారుల తరఫున అదేవిధంగా మాకు ఇక్కడ పెద్ద దిక్కు అని చెప్పేసి అన్ని రకాలుగా అప్పట్లో మల్లన్న ఆల్బమ్ అంటే తెలంగాణ ఫోక్ అంటే అన్నం చూసినాకనే మేము జానపదాలు డ్యాన్సులు నేర్చుకున్నాము ఉమేష్ అన్నని చూసి అన్నగారికి బాధ్యత అప్పచెప్తూ ప్రతి ఒక్కరు కూడా మీ పరిచయం కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడెప్పుడు డ్యాన్స్లో వచ్చినారు, ఏ డ్యాన్స్ అకాడమీ, ఏ మాస్టరు, మీరు ఫోకా, వెస్టర్నా, క్లాసికల్ అవన్నీ కూడా మీరు అందరూ కూడా మీ తొలి పరిచయం కూడా కావాలని కోరుకుంటున్నాను. అందరికీ కళాభివందనాలు. తెలంగాణ ఫిడ్డు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీ, డాన్సర్స్, డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్ యూనియన్ అంటేనే సంఘటితం, సంఘం అంటేనే ఐక్యత కోసం, ఐక్యత అంటేనే మన సెక్యూరిటీ, ఐక్యత అంటే మన బలం. సో దాన్ని జానపదం, కళాకారుల బ్రతుకు రథం, గొప్ప కాన్సెప్ట్. నా పేరు ఉమామహేశ్వర్ జూపాక, నేను ఉంటున్నది కాల్వ శ్రీరాంపూర్. ఆ సంఘం ఉంటేనే మనకు ఒక బలం ఉంటుంది. ఆ బలం అలాగే కొనసాగాలి అని అంటే మన భావాలు, మన అవస్థలు, మన వ్యవస్థలో ఉన్నటువంటి కష్ట నష్టాలు మనం డిస్కస్ చేసుకున్న తర్వాత తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది మనకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుందనే దాన్ని మనం తెలుసుకునే కంటే ముందు ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. నేను మాట్లాడతా, వీళ్ళు మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడడానికి లేదని చెప్పి ఒక అవకాశం ఇస్తారు నాకు వాళ్ళు. అంతకంటే ముందు మనం పరిచయం చేసుకుందాం, మనం ఇండివిజువల్గా పరిచయం చేసుకుందాం. ఎందుకంటే జగిత్యాల నుంచి వచ్చారు వీరు, జగిత్యాల జిల్లా నుంచి వచ్చారు. ఇది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అనేది కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. ఏళ్ళ నుంచి దాన్ని కొట్లాడుతూ వస్తున్నారు వీరు. అశోక్ భోగే గారు, రాజ్ నరేంద్ర గారు, శాంతిరాజ్. సో వీళ్ళందరూ బాగా ఏళ్ళ నుంచి కష్టపడుతూ వస్తున్నారు. చివరికి ఒక స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ మా అసోసియేషన్లో ఆయన మెంబర్. తర్వాత అక్కడ వాళ్ళు మనదేం నడిచేట్టుగా కనబడతలేదు. సో కొద్దో గొప్ప కౌంట్ చేసుకునే డైరెక్టర్స్ మన వాళ్ళు ఇండస్ట్రీలో కనబడుతున్నారు, సినిమా ఇండస్ట్రీలో, మనం చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలో. సో మనం కూడా మన దగ్గర యంగ్ టాలెంట్స్ ఉన్నారు, తర్వాత గ్రేట్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. డాన్సర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, క్రియేటివిటీ మన దగ్గర ఎక్కువ ఉంది. కానీ మనకు అవకాశం దొరుకుతలేదు. సో మనకు అవకాశం కావాలి అంటే మనకు ఒక పెద్ద దిక్కు ఉండాలి. ఆ పెద్ద దిక్కు టీ ఫిడ్డూస్. దాన్ని మనం చేసుకోవాలంటే మన సాధక బాధకాలు తెలియాలి. సో మన పరిచయాలు మనం చేసుకుందాం. తర్వాత దీని విధి విధానాలు ఏంటి, దాని లక్ష్యాలు ఏంటిది వీళ్ళు మనకు చెప్తారు. దాని తర్వాత మనం ఏంటిది, మనం ఏం కోరుకుంటున్నాం అనేది వారితో చెప్దాం. అంతకంటే ముందు మీరు మాట్లాడేటప్పుడు మీ పరిచయంతో పాటు మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సొసైటీ నుంచి? అన్యాయం జరిగింది, మోసాలు జరిగినాయి, మన వాళ్ళ అవసరాలకి వాడుకొని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఇంకా ఇంట్రడక్షన్ చేసుకుంటూ పోదాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సొసైటీ ఏంటిది, సొసైటీలో మనం చేయాల్సింది ఏంటిది, డాన్సర్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఏంటిది, డాన్స్ మాస్టర్గా మనకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, మన కష్టంలో సొసైటీ ఎట్లా, ఈ యూనియన్ మనకు ఎట్లా సపోర్ట్ అవ్వాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. నేను మాట్లాడితే నన్ను మైకాసురా అంటారు, కాబట్టి మైక్ లేదు కాబట్టి ఆపేస్తున్నా. నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇంట్రడ్యూసింగ్ ఆపర్చునిటీ. సీనియర్స్ అట్లా చేద్దామా? సో నా పేరు సర్వేష్, గత 20 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను గోదావరిఖనిలో. స్వార్థపరుల కళాకారులు ఎప్పుడైతే ఎంట్రీ అయినరో, కళాకారులు అనే ముసుగు కప్పుకునే కళాకారులు ఎప్పుడైతే ఎంట్రీ అయినరో అప్పుడు కళకు కీడు జరుగుతూ వస్తుంది. అంటే కళాకారులు కాని వాళ్ళు, మేము కళాకారులు, మేము చేస్తున్నాం అని ఎంట్రీ అవుతారు. అయితే మన సభ్యత్వంలో ఎంచుకోవడం తప్పులేదు, కానీ ఎవడైతే దొంగ కళాకారుడు మనకు ఎంట్రీ అవుతాడో వాడే మన లోపల పుల్లలు పెడతాడు. వానికి అంటే కళా ఫీల్డ్ సంబంధం ఉండదు, వన్ టైం పాస్ కాదు. వాడు ఏం చేస్తాడు, వాని ఆర్టే ఇది, వాడు కళాకారుడే, ఈ రకంగా కళాకారుడు, వాడు కళాకారుడు, ఈ రకంగా కళాకారుడు. వాడు ఏం చేస్తాడంటే
మ్యూచువల్గా మంచి ఆర్ట్ పరంగా వాళ్ళు ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న అగ్గిర వేస్తారు. వేసేసరికి అది ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిందంటే ఇంతకుముందు సారీ తప్పుగా అనుకోవద్దు ఇంతకుముందు చాలా అసోసియేషన్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి. అందరూ కూడా అదే స్పీడ్తో మేము ఇక మాకు మంచి జరగబోతుందనే స్పీడ్తో అందరం వస్తున్నాం. సో అది కొంతవరకు జర్నీ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది. అది ఎక్కడ ఆగిపోతుంది అనేది ఆ ఈగోస్తోనా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేకనా ఎక్కడ లోపాలనేది తెలియట్లేదు. ఎనివే ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మనం ఈ బ్యానర్ ద్వారా మున్ముందుకు వెళ్ళాలని ఎవరైతే ఈ అంటే ఇక్కడ 10 మంది కలవడం అనేది ఇప్పుడు కలిస్తే మనకు మామూలు అనిపిస్తుంది, కానీ ఈ 10 మందిని కలపడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఫస్ట్ ఈ అసోసియేషన్ డిజైన్ చేయాలి, కళాకారులకు న్యాయం జరగాలి, ఈ ఎజెండాలో ఇంకేమున్నాయి అనేది నాకు పూర్తిగా తెలియదు. సో ఏదైనా కళాకారునికి మేలు చేయాలనే సదుద్దేశంతో వచ్చిన ఈ ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎజెండా కొంచెం క్లియర్గా క్లారిటీగా ఉంచి దాని నామ్స్కు కరెక్ట్ పాటిస్తే ఏ దీనికైనా ప్రాబ్లం ఉండదు. సో జెన్యునిటీ ఉండాలి. అంటే ఏదన్నా మనం మేబీ మన ఎజెండా ఏదైతే ఉందో అది చెప్పి జెన్యున్గా ముందుకెళ్తే బాగానే ఉంటుంది. అందరం సమైక్యంగా ఉండి ఎటువంటి ఈగోస్ లేకుండా ముందుకు నడిపి సదుద్దేశంతో ముందుకు వచ్చిన అన్నలకు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభివందనాలు తెలుస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్లకు, డాన్స్ మాస్టర్లకు, డాన్సర్లకు నా యొక్క కళాభివందనాలు. నేను ఫీల్డ్కి వచ్చి దాదాపు ఒక 30 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి ఫోక్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఫోక్ డ్యాన్స్ మాస్టర్గా జానపదాలు కాంపోజ్ చేసుకుంటూ స్కూల్ యాన్యువల్ డేస్ కానీ, తర్వాత డప్పు రమేష్ అని మనకు పేరే పోయింది, సింగింగ్, ఇట్లా కళా ఫీల్డ్ కంటిన్యూ చేస్తూ సరే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి డ్యాన్స్ మాస్టర్లు అనేది ఒక ఇండస్ట్రీ అంటే ఒక యూనియన్గా ఏర్పడము ఇది చాలా సంతోషం. ఎందుకంటే మనం కూడా ఒక యూనిట్గా ఉండాలి, ఒక గుర్తింపు రావాలి అని అంటే ఒక యూనియన్ అనేది ఉంటేనే అది ఒక గుర్తింపు తీసుకొస్తూ ఉంటుంది. ఎవరి ఇండివిజువల్గా వాళ్ళే ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళే చేసుకుంటూ పోతూ ఉంటే అది ఒక రకంగా ఉంటుంది. దానికంటే ఒక యూనియన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి, ప్రతి కులానికి, ప్రతి సంస్థకు ఒక యూనియన్ అనేది ఉన్నది. అట్లా ఈ విధంగా నేను అందుకని ఈ బ్యానర్ చూసిన వెంటనే తమ్ముడు ప్రశాంత్కి ఫోన్ చేసిన. తమ్ముడు అప్పుడే అనుకున్నా నేను మంచి అంటే దీన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చడానికి ముందుకు వచ్చారు అని. తర్వాత తమ్ముడికి సర్వేష్కి ఫోన్ చేసిన. తమ్ముడు అంటే కంపల్సరీ రా అన్న, వచ్చి అటెండ్ అయిపోండి అని చెప్పంటే వర్క్లో ఉన్నా అని చెప్పాను అన్న. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఈ విధంగా యూనియన్ ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రోగ్రామ్స్కి అంటే ఇక ఇంతకుముందు చెప్పినానే ఎవరి వ్యూలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇదొకటి మనకు ఇది ఆలోచించి ఈ విధంగా యూనియన్ ఏర్పడి కొన్ని ప్రోగ్రామ్స్ కొంతమందికి సహకారం కావచ్చు, లేకపోతే అందరు కలిసిమెలిసి ఏదన్నా అనుకుంటే దాన్ని సక్సెస్ చేయడానికి కావచ్చు, ఇట్లాంటివి చేయడం చాలా సంతోషం. ఇది ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంతే. సారీ గౌరీష్ గారు, మా గురువు గారు, వారికి స్వాగతం. ఒకసారి చెప్పండితో స్వాగతం. So I wish this association will go really well in future. I'm really happy to see not only Godavari Kani, I have seen from Jagitchala, Karimnagar, idantha Karimnagar okappudu Peddapalli ippudu divide ayunchu, but mandanta ummadi Karimnagar jilla, right? I'm really happy. పెద్దపల్లి ఇప్పటికైనా మనం నువ్వా నేనా కాదు, మనం అందరం అంతే అలా ముందుకు వెళ్ళాల్సిందే. ఎవరి అసోసియేషన్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా అందరం కలవాలి, కలిసి ఉండాలి. చేసినా చేయకపోయినా జస్ట్ కనబడాలి. అట్లీస్ట్ ఇలా ఫస్ట్ కనబడడం నుంచే మాట్లాడుకోవడం, మాట్లాడడం నుంచే కలవడం నుంచే ప్రోగ్రామ్స్, అలా గ్రాడ్యువల్గా అన్ని డెవలప్ అవుతాయి. సో ఐ విష్ దిస్ అసోసియేషన్ విల్ రియల్లీ గో వెల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. గుడ్ లక్ ఫర్ అస్. అందరికి ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ నమస్కారం. నా పేరు సందీప్. నేను ఒక 15 years నుంచి
ఫీల్డ్లో ఉంటున్నాను. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అనేది ఒకటి జరిగేది అప్పట్లో, చాలా వారానికి ఒకసారి జరిగేది. కానీ ఈ రోజులలో ఏం జరగట్లేదు మా డ్యాన్సర్స్కి. అంటే ఇప్పుడు మేము డ్యాన్స్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నా కానీ పిల్లలు బయటికి రావడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా రన్ కావట్లేదు. ఏమనంటే షోస్, టీవీ షోస్ అంటే అందరు ఛాన్స్ దొరకదు, ఫోక్ అయినా కానీ కొంతమందికే దొరుకుతుంది. అట్లాంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, కొరియోగ్రాఫ్ చేసే వాళ్ళు ఉన్నారు, డాన్సర్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మీకు అవకాశం ఇస్తున్నారని మా తమ్ముడు ప్రశాంత్ కూడా ఈ యూనియన్ని చెప్పడం ద్వారా మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. తమ్ముడు ఫోన్ చేస్తూతోటే సరే వస్తాను కంపల్సరీ అని చెప్పడం జరిగింది. దీని ద్వారా మీరు సంఘాన్ని కూడా, మమ్మల్ని కూడా ఈ పెద్దపల్లి జిల్లా నుంచి కూడా మీరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకటే ఏంటంటే మా ఇప్పుడు టోనీ ఉన్నారు, వర్షిణి ఉన్నది మా దగ్గర, అట్లనే ఇంకా చాలామంది ఉన్నారు ఆనిముత్యాలు, వాళ్ళని కూడా తీయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ తప్పించి వేరే తెలియదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మేనిఫెస్టో ఏదున్నా కూడా ఫస్ట్ చాలామంది కళాకారులు 10 years 5 years నుంచి కళా ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళందరూ కొంచెం ఆదరించాలి. అందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కళా ఫీల్డ్కి వచ్చిందో తెలియదు, ఉద్యమపరంగా వచ్చిండ్రా లేకపోతే బ్రేక్ డ్యాన్స్ పరంగా వచ్చిండ్రా, వాళ్ళు కళా ఫీల్డ్లో రన్ అవుతున్నారు 10 years నుంచి అనే వాళ్ళని తీసుకొని గుర్తించి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా ప్రాబ్లంలో కళా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారు. అదేవిధంగా ఆపద వచ్చినా కూడా నా కొడుకో బిడ్డకో నా భార్యకో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ మమ్మీకో డాడీకో కష్టం వచ్చినా కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. 100 200 500 వేసుకొని మనకు అందరం కలిపి తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఏ సంస్థ వచ్చినా నేను అనుకున్న తర్వాత అన్న వాళ్ళు ముందుకు వచ్చిన కాబట్టి వీళ్ళకి కూడా ఒక సజెషన్ ఇస్తున్నా. ఏ కళాకారునికి మీరు ఎంత కార్డుకు పెడతారో లేకపోతే ఎంత పెడతారో ఫీజు తర్వాత సంగతి, కానీ ఏ కళాకారుడు ఇంట్లో ఆపద జరిగితే ఓన్లీ సంస్థ తరపున 10,000 రూపాయలు వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మిగతా మా కళ బిట్ డాన్స్ అక్కడే మాస్టర్ ఉన్న మా పుష్ప ఉన్నది, లేకపోతే మా శ్రావణి ఉన్నది, రైత ఉన్నది, మేము అందరం కలిసి సపరేట్గా మేము 100 200 జమ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాం. సంస్థ తరపున మాత్రం 10,000 మాత్రం రావాలి. నాకు పెద్ద జిల్లా ఉన్నాను అనుకో, వాళ్ళు కలుపుకొని ఇస్తారు. అవో 10,000 ఇవొక 20,000 రూపాయలు అయితే వాళ్ళ ఇంట్లో ఏ అక్కరైనా బిడ్డకో కొడుకు ఏదైనా కూడా ఆపదలో పనిచేస్తుంది కంపల్సరీ మెయిన్. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి అన్నారు. నేను ఒక అమౌంట్ అనుకుంటున్నా, అంటే చెప్పొద్దు కానీ నా మేనిఫెస్టోలో పెట్టుకున్నా. నేను నా పెద్ద జిల్లా సమాఖ్య టీం కవర్ చేసిన. ఎవరో ఏదో పోస్ట్ గురించి ఏదో అనుకున్నారు కానీ ఒక 5,000 సంస్థ కడితే వాళ్ళకు మినిమం హెల్త్ ఏ పరంగా అయినా కూడా ఒక 1,00,000 2 లక్షలు 3 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున ఇంటికి వెళ్ళాలి. ఒక్కరు కడితేనే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా కూడా మన హాస్పిటల్ తరఫున చెకింగ్ కావాలి, అన్ని రావాలి, అన్ని రకాలుగా మనకు సేఫ్ సైడ్ ఉండాలని చెప్పేసి ఇవన్నీ మేనిఫెస్టోలో ఉండాలి. దాని తర్వాత మన స్కూళ్ళకు పోయినా ఊళ్ళకు పోయినా ఎక్కడికి పోయినా కూడా మనము ఒక చిన్న సర్పంచ్ని కలుస్తామో ఎవరిని కలుస్తారో ఒక 10-15 రోజులు వర్క్ కల్పించాలి. ఇలా నాకు పేరున్నది, టోనీకి పేరున్నది, నాకు పేరున్నది, శాంతిరాజ్ పేరు, వాళ్ళ టీమ్స్ వాళ్ళనే చేపించడం కాదు. ఇక్కడ ఉన్న కూడా 10 మంది వాళ్ళకి జీవనోపాధి కలిగిపియాలి. నాకు కోలాటం నేను ఒక్కని చేయడం కాదు, కొంతమంది మా సావని తీసుకుపోయి గ్రామం ఉన్నదని అక్కడ చెప్పుకోరా అని చెప్పి ఆమెకు కొంత వరకు జీవనోపాధి కలిపియాలి. అదే అవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళు ఏదో ఇగో ప్రాబ్లం పక్కకు పెట్టండి, మనం బతకాలి. ఫస్ట్ మన కళాకాల అనేటోడు బతకాలి. నువ్వు పెద్దనా నేను చిన్ననా, నాకు పెద్దగా వస్తే నీకు పెద్దగా వస్తే నాకు అవకాశాలు వస్తే పక్కకు పెట్టండి. ఫస్ట్ ఏంటంటే కళాఫీని నమ్ముకున్న వాళ్ళకు ఆపదికి సంపత్తి ఒక్కటే అనాలి. మన భార్యలు కానీ మన అమ్మ నాన్న కానీ మా పిల్లలు కానీ డాన్స్ మాస్టర్గా మా దేవ మాస్టర్ ఉన్నందుకు మా కళాకారులందరూ కలిసి మా ఇంటికి వచ్చి మా మాస్టర్ పేరు మీద ఇది ఇచ్చిందంటే నా భార్య గొప్ప గర్వించేటట్టు మీరు మేనిఫెస్టో తయారు చేసుకోండి. అమ్మ నాన్న కానీ వాళ్ళు కానీ. ఇంకోటి ఏదైనా హాస్పిటల్ ఖర్చు కానీ స్టేషన్లో కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం అయి మనోడు ఉన్నానుకో వాళ్ళ మీద అంటే రాళ్ళు వేయద్దు. వాడు ఎందుకు చేసిండు, వాడు ఎట్లా చేసిండు, తప్పే వెళ్ళి ఏం కథ అని చెప్పి పోయి మన సంస్థ పోయి స్టేషన్లో మాట్లాడి వాడిని తీసుకొచ్చి వాడిని మార్చే ప్రయత్నం చేయాలి. వాడు ఇట్లా వేసిన కదా అని చెప్పేసి వాడిని అందరం కలిసి బండలు వేసి తప్పకుండా ఉండడు కాదు. ఎందుకంటే కొంచెం అది మార్చాలి, ఇంకోసారి చేయకని భయం పెట్టియాలి. ఇవన్నీ కూడా ఉండాలి. అదంతా అన్న కూడా అందరూ చెప్పిన, హోమేష్ అని చెప్పిన, శాంతిరాజ్ మాస్టర్ చెప్పిన, అందరు న్యాయం జరిగేటట్టు ఏదైనా కూడా అమౌంట్ ఎంతనో ఏంటిదో కార్డు ఏందో అవన్నీ పక్కా పెడితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. రేపు పొద్దున మాస్టర్కి అయినా కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఒక 10,000 ఇచ్చినట్టు ఉండాలి. ఆ మేనిఫెస్టో తయారు చేయండి దయచేసి. అందరికీ నటరాజ్ మాస్టర్ గారికి అలాగే శాంతిరాజు గారికి మరొకసారి గోదావరి ఖని కళాకారులు పెద్దపల్లి జిల్లా కళాకారులతో ఒకసారి పెద్ద చప్పట్లతో స్వాగతం. సో నిజంగా ఈరోజు గోదావరి ఖని పావనమైందా? ఎందుకంటే సో ఫోక్
పర్ఫార్మెన్సెస్ కావాలి అని అంటే కొన్ని పేర్లు వినబడతాయి. సో అక్కడ ఆ పేర్లలో ఇక్కడ ఉన్న ఫేస్లు కనబడతాయి. సో అది ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో ఇంకా నెక్స్ట్ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా మనం మాట్లాడేది ఉంది. తర్వాత దేవా మాస్టర్ ఇచ్చిన సజెషన్స్ మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎవరైనా కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు మన యూనియన్ నుంచి మనం సపోర్ట్ అవ్వాలి, ఎంత సపోర్ట్ అవ్వాలి అనేది కూడా ఆయన దాని నెంబర్ చెప్పాడు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే హెల్త్ కార్డ్స్ నవే డేస్ హెల్త్ హాస్పిటల్కి పోవాలంటే సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిందంటే ఒక దెబ్బకే ఫట్. సో కాబట్టి మనకు సొసైటీ నుంచి హెల్ప్ అవ్వాలంటే మన కాంట్రిబ్యూషన్ కూడా అవసరం, గుర్తుపెట్టుకోండి. సొసైటీ మనకు అంటే యూనియన్ మనకు సపోర్ట్ అవుతుంది 100%. సో యూనియన్ సపోర్ట్ అవ్వడం ఒక భాగం అవుతాం అనేది కూడా ఇంపార్టెంటే. సో దాన్ని బేస్ చేసుకొని మనకు యూనియన్ నుంచి కూడా దొరికే సపోర్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి. బాగుండే, ఇప్పుడు కూడా చాలా వాల్యుబుల్ ఉంది, పేరుంది. కానీ ఏంటంటే కొంతమంది ఇప్పుడు అన్నట్టు కొంతమంది సార్ అన్నట్టు కొంతమంది ఏంటంటే ఈగోస్కి, అంటే వాడెంత, నేనెంత, ఇలా ఎంత, వాళ్ళ ఎంత, నేను తక్కువ చేస్తా, మేము ఒక రేటు ఒకటి మాట్లాడుకుంటే ఇంకోటి చిన్న అవ్వడం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కానీ చాలా ఇప్పుడు కూడా చాలా వండర్గా ఉంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు విజయ్ ఎంజే. నేను డ్యాన్స్ ఫీల్డ్లో ఉండి ఒక 25 years అవుతుంది. ప్రతి డ్యాన్సరు పేదవాడే, కానీ అందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడు ప్రశాంత్ తమ్ముడు అందరికి ఫోన్లు చేసి మీటింగ్ అరేంజ్ చేసిండు. కానీ ఇది అంటే మీటింగ్ అరేంజ్ చేసింది అంటే తప్పేం కాదు, కానీ మంచే. కానీ మంచి జరిగితే అందరికీ మంచిదే. కానీ ఇప్పుడు మేము కూడా కొన్ని అంటే గోరకంలో కొన్ని యూనియన్ స్టార్ట్ చేసినాం భయ్యా, మీకు తెలియదు. ఎందుకంటే మా దాంట్లో మాకే కొన్ని ఈగోస్ ఎక్కువ. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మీరు కూడా ఒకటి స్టార్ట్ చేసిరు, ఇది మధ్యలో ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళాలి, అందరికీ మంచి జరగాలని నా యొక్క కోరిక. ఓకే, సెలవు, బాయ్. థ్యాంక్ యూ. నా పేరు గీత. నేను ఫస్ట్ చిన్న డ్యాన్సర్ని. సెక్టర్ 2 సింగర్ అండ్ హై స్కూల్లో నేను చదువుకున్నాను 10th వరకు. దయచేసి మా పెద్దపల్లి జిల్లా సంబంధించిన మాస్టర్స్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. మా విజయ్ అన్న కానీ, మా సర్వేష్ అన్న కానీ, మా సందీప్ మాస్టర్ కనబడుతూ ఉంటాడు. 100 సార్లు చెప్తూ ఉంటాను, మాస్టర్ ఇది ప్రాబ్లం అని అడగండి, చెప్తారు. మా విజయ్ అన్నని అడగండి. చాలాసార్లు వెళ్ళాను నేను స్టూడియోకి, అక్కడికి. సర్వేష్ మాస్టర్ గారు 100 సార్లు ఏ ప్రోగ్రామ్ ఉన్నా చిన్న మెసేజ్ పెడతారు. ₹1 కూడా ఆశించాను. మాస్టర్ చెప్పండి ఎన్నిసార్లు వచ్చాను నేను ప్రోగ్రామ్స్కి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరితో మంచి అనుబంధం ఉంది నాకు. నేను ఒక న్యూస్ రిపోర్టర్ను, ఒక బ్యూటీషియన్ను, ఒక కోలాటం డ్యాన్స్ మాస్టర్ను. గుర్తింపు అనేది నాకు ఇక్కడ లేదు. పక్క జిల్లాల పేరు చెప్పాలంటే నాకైతే నామూషి ఉంది. నా నమస్కారాలు. నా పేరు పుష్పలత, మాది పెంచుకల్పేట్. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొందరి వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు ఉండొద్దు. ఇక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఇప్పుడు వచ్చే డాన్సర్లు అయినా కానీ ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా అకేషన్స్ ఉన్నా మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. లేదు అని అంటే ఇయర్లీ వన్స్ డబ్బులు జమ చేసి మన సంఘంలో పెట్టుకొని ఆ డబ్బులైన వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. పోయిన డాన్సర్లకు అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా దాదాపు అందరు యూట్యూబ్లోనే వేస్తున్నారు. నేను కూడా కొన్ని సాంగ్స్ చేసిన తర్వాత మానేసి ఓన్లీ ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళిన కాడ ఎవరికైనా అమ్మాయిలకు ఇబ్బంది అయితే ఈ సంఘం పెద్దలు ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళకి చెప్తాం, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంట్లో కూడా ఎవరు చెప్పుకోరు. చెప్తే మళ్ళీ పంపించరో అని ఒక ఆలోచన ఉండి చెప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరు లేరు, నేను ఒక సింగిల్. సో నేను చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఫేస్ చేసిన కాబట్టి నేను అది చెప్తున్నా. ఈ సంఘంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మేము వాళ్ళకి చెప్తాం, మీరు వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము వస్తున్నాం. మీరు ఒక అన్ననో ఒక తమ్ముడో లేకపోతే ఇంకేదో మా పెద్దలు అని చెప్పేసి మేము మిమ్మల్ని నమ్మొస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు అదే నమ్మకాన్ని కలిగియాలి. ఇది నా చిన్న కోరిక, చిన్నది కాదు చాలా పెద్ద కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి కార్డ్స్ గురించి మనం ఇది అరేంజ్ చేసుకున్నాం కాబట్టి వచ్చినామా, ఫొటోస్ ఇచ్చినామా, ప్రూఫ్స్ ఇచ్చినామా, పోయినామా అని కాకుండా ఐడి కార్డ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వచ్చింది అందరు అందుకే ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నా. ఆల్రెడీ నేను ఒక 2-3 ప్లేసులలో ఫొటోస్ ప్రూఫ్స్ ఇచ్చినా, నాకు ఏ ఐడి కార్డులు అయితే రాలేదు. సో అందుకని నేను అదైతే చెప్తున్నా మస్ట్గా. ఇంకొకటి ఖచ్చితంగా హెల్ప్ చేసేటట్టు అయితే ఉండాలి. మాస్టర్స్ కానీ, పెద్దలు కానీ, డాన్సర్లు కూడా. అయ్యో మేము తక్కువ పేమెంట్ తీసుకుంటానా, మా దగ్గర ఏం లేదు అని కాదు. ఎందుకంటే రేపు నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయినా వీళ్ళందరూ కలెక్ట్ చేసి ఇస్తారు కాబట్టి మీరు కూడా ముందు ఉండాలి, మీరు కూడా డబ్బులు ఇవ్వాలి, మీరు కూడా వాళ్ళని ఆదుకోవాలని నా కోరిక. అంతే. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. ఇక్కడికి వచ్చిన
పెద్దలకి అండ్ నా తోటి కళాకారులందరికీ నా కళాభివందనాలు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి ఈ యూనియన్ ఏర్పాటు కోసం వచ్చిన అందరికీ మనకేం కావాలో అవన్నీ పెద్దలు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ఫిలిం ఇండస్ట్రీకి మించి ధీటుగా మనది ఉంటుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్గా చెప్పుకోవాల్సింది నా పేరు టోనీ, స్క్రీన్ నేమ్ వచ్చేసి టోనీ కేక్. అండ్ నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా మాస్టర్ వచ్చేసి నీలం కుమార్ అండ్ మా గ్రాండ్ మాస్టర్ వచ్చేసి సర్వేశ్వర్. ఇక్కడికి వచ్చి అంటే నాకు ఫస్ట్ టెన్షన్ అవుతుంది, నేను ఎక్కువ మాట్లాడలేను. నేను 26 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఒక డాన్సర్గా నేను చేస్తున్నాను అండ్ ఇప్పుడు యూట్యూబ్లో చేస్తున్నాను. యూట్యూబ్లో కొంచెం పేరు వచ్చింది అండ్ మూవీ కూడా చేస్తున్నాను. ఇప్పటికీ మీ సపోర్ట్ కావాలి, నాకు ఒక బలం అనేది కావాలి. ఒకప్పుడు నాకు గౌరేష్ అన్న కానీ విజయ్ అన్న కానీ అంటే అందరం సపరేట్ దూరంగా ఉండేది, ఒక కాంపిటీషన్ అనేది జరిగేది. అంటే ఎవరికి వాళ్ళు డిస్టెన్స్లో ఉండేది కానీ మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు ఈ యూనియన్ ద్వారా అందరం కలిసికట్టుగా ఉండి అందరం ఒక కుటుంబంగా ఉండాలి అనేదే ఉద్దేశం. అండ్ ఇక విధి విధానాలు అని అంటే అన్నవాళ్ళు చెప్తారు. అండ్ భోగే అశోక్ అన్న అండ్ శాంతిరాజ్ మాస్టర్ అన్న అండ్ నటరాజ్ అన్న, మన రాజనరేందర్ అన్న గారు ఇవన్నీ చెప్తారు. అండ్ నేను ఎక్కువగా దలుచుకోలేదు. అండ్ థ్యాంక్ యూ. అంతే, అందరం ఒకే దగ్గర. ఇక్కడికి విచ్చేసిన కళా కుటుంబానికి కళాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు సరితా నారగోని. మనమంతా సూపర్ స్టార్లం. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. ఒక్కరే సింగిల్ స్టార్ కాదు, ప్రతి ఒక్కరం ఆణిముత్యాలమే. కాకపోతే ఏంటంటే మనల్ని మనం గుర్తించుకోము. ఇక్కడ ఆ మిస్టేక్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికే ఈ TFIDDDU. ఇది ప్రతి ఒక్కరికి మనం కళాకారుడు అంటే సరితొక్కతే కాదు, పుష్ప కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదు. మనం అంటే మన కుటుంబానికి ఒక నమ్మకం కలగాలి. నీ పొద్దుగాల పోతా, డ్యాన్స్ చేస్తా, డైరెక్షన్ చేస్తా, అది చేస్తా. ఇంటికి పోతే నాకు ఎవరున్నారు, మీకెవరున్నారు? మనకి ఏదన్నా అయితే వీళ్ళందరూ రావాలి, ఇక్కడ వెనకాల ఉండాలి. నేనున్నారా భయానాలే, మేము వస్తాం, మేము నిలబడతాం. నీకు ఏదైనా సమస్య అయితే మా యూనియన్ నుంచి మేము అందరం ఉంటాం, కొట్లాడతాం, నీ తరపున కుటుంబం అవుతాం మేము అని చెప్పడానికే ఈ సంస్థని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఏదన్నా ఉంటే పక్కా పెట్టుకొని అందరం కలుద్దాం, పని చేద్దాం, ఒక యూనిట్గా నిలబెడదాం, గంతే. ఆల్రెడీ ఇంట గెలిచింది కాబట్టి రచ్చ గెలిచడానికి మీకు అవకాశం దొరికింది. సో వాస్తవానికి కూర్చోండి ప్లీజ్. మనకు ఆ సపోర్ట్ అవసరమే. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ దరిద్రం ఏంటిదంటే సొసైటీలో మహిళా శాతం ఎక్కువ ఉన్నా కానీ మాటలు పడేది వాళ్ళే. మళ్ళీ ఎవరో శత్రువులు కాదండి, మళ్ళీ మీకు మీరే శత్రువులు, ఏమనుకోవద్దు. మన ఫీల్డ్ విషయాన్ని గురించి వస్తే మనం శత్రువులు కాదు. వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. మేమెవరండి సపోర్ట్ చేయడానికి? మనం కలిసి కదా ఎంకరేజ్ అవ్వాల్సింది. నేను తను ఎవరో కాదు, ఒకరికొకరు సపోర్ట్ ఇస్తాం. మనం సపోర్ట్ అవ్వాలి. సో మనకున్న శత్రువు అంటే మన పక్కోడే. సో వాడిని మనం పక్కకు పెట్టుకోగలిగితే వాళ్ళని మనం. అందరికీ నమస్కారం. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పిళ్ళు నా సీనియర్ మాస్టర్స్ అందరికీ, నా కొలీగ్స్ అందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ, నాకు తెలిసిన ప్రతి ఒక్క డాన్సర్కి, డాన్స్ మాస్టర్కి ఫోన్ చేసి విషయం ఏందనేది తెలియజేసిన. ఇంకా చాలామంది వచ్చేది ఉండే, రాలేకపోయిన్లు. ఈరోజు స్కూళ్ళల్లో డాన్స్ టీచర్గా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మన పెద్దపల్లి జిల్లాలో. నాకు యాన్యువల్ డే ఉంది, ఈరోజు నాది కూడా స్కూల్ వర్కింగ్ డేనే. సో ఈ ప్రోగ్రాం కోసం ఆపుకోవాల్సి వచ్చింది. సో ఇప్పటి నుండి ఇప్పుడు గీత మేడం చెప్పుకునే తన బాధ. సో ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రానీయము. మేమున్నాం, పెద్దలు ఉన్నారు, సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, గౌరేష్ మాస్టర్ ఉన్నాడు. మనకి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయింది. మళ్ళీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా కుటుంబం కంటే ముందు నా డాన్స్ కుటుంబం ఉన్నది. విజయాన్ని ఒక్కడు ముందుండి, అప్పుడు విజయాన్ననే మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. అన్న ముందుండి పర్ఫెక్ట్గా అందరికి చెప్పి నా కోసం డబ్బులు వసూలు చేసి, నా ఫ్యామిలీ కంటే ముందు మన డాన్స్ కుటుంబమే వచ్చి అక్కడ నిల్చొని నన్ను అన్ని విధాలుగా చూసుకున్నాను. నేను మార్నింగ్ లేసరికి నాకు టిఫిన్ తీసుకొచ్చి పడుకున్నాను లేపి నన్ను నా పక్కన ఎప్పుడు వీళ్ళు ఉంటేనే నేను తొందరగా కోలుకున్నా. కరెక్ట్ 10 రోజులకే లేచి December 23 సింగరేణి డే ప్రోగ్రామ్ చేసిన. సో డాన్స్ మీదే బతుకుతున్నాం. డాన్స్ మీద బతకడంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇది ఎందుకు పెట్టుకున్నాం, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ యూనియన్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకు జరిగింది, పెద్దలు 4 వచ్చిళ్ళు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు మీ మనసులో ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు.
నెక్స్ట్ మేము ఏం చేద్దాం అనుకుంటానో, ఏమైనా అడగాలి, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నన్ను నమ్మి ఒక్క మాటతో ఫోన్ చేసినందుకు, వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ, పెద్ద థ్యాంక్స్. సో అది గుండెలలో పెట్టుకుంటుంది, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. ఇది మర్చిపోకండి. కళ్ళలో పెట్టుకునేది గుండెలో పెట్టుకోదు, గుండెలో పెట్టుకునేది కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. సో టీఫిడ్ ఉంది, TFIDDDU ఉంది. సో అది యూ అంటే మన కోసమే. సో గెట్ రెడీ. దానికంటే ముందు సర్వేస్ డాన్స్ అకాడమీ, సర్వేస్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మనకు అతిథులుగా వచ్చినటువంటి కన్వీనర్స్ ఆఫ్ TFIDDDU మెంబర్స్కి చిరు సత్కారం.